హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్. దిస్ ఇస్ దివేశ్వరి. ప్రభాస్ హీరోగా నాగశ్విన్ దర్శకత్వంలో రూపొందిన కల్కి 2898 ఏడి చిత్రం భారీ అంచనాల నడుమ థియేటర్స్లో అడుగుపెట్టింది. ఈ సినిమాలో ఎందరో సినీ ప్రముఖులు ప్రత్యేక పాత్రల్లో నటించినట్లు ఎప్పటి నుంచో వార్తలు వచ్చాయి. ఎవరెవరు ఏ రోల్స్లో నటించారో తెలుసుకోవడం కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూశారు. ముఖ్యంగా విజయ్ దేవరకొండ పాత్రకి సంబంధించి రకరకాల ప్రచారాలు జరిగాయి. అయితే ఎట్టకేలకు ఆ సస్పెన్స్కి తెరపడింది. కల్కి 2898 ఏడీలో విజయ్ దేవరకొండ కీలక పాత్ర పోషించాడు. దర్శకుడు నాగ్ అశ్విన్తో విజయ్కి మంచి అనుబంధం ఉంది. సినిమాల్లో ప్రయత్నించే టైం నుంచే ఇద్దరు మంచి స్నేహితులు. హీరోగా డైరెక్టర్గా ఎదిగిన తర్వాత కూడా ఇద్దరి మధ్య అదే స్నేహం కొనసాగుతుంది. తను చేసే ప్రతి సినిమాలో విజయ్ ఉండేలా చూసుకుంటారని ఒక సందర్భంలో నాగ్ అశ్విన్ చెప్పాడు. నాని హీరోగా నటించిన ఎవడే సుబ్రహ్మణ్యంతో నాగ్ అశ్విన్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఆ సినిమాలో కథకి కీలకమైన రిషి పాత్రలో విజయ్ నటించాడు. నాగ్ అశ్విన్ డైరెక్షన్లో వచ్చిన రెండో సినిమా మహానటిలోనూ విజయ్ కీ రోల్ చేశాడు. ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమా కల్కిలో అర్జునుడి పాత్రలో విజయ్ నటించడం విశేషం. మహాభారతంలో అర్జునుడి పాత్రకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఇంతటి భారీ సినిమాలో అంతటి గొప్ప పాత్ర విజయ్కి దక్కడం అదృష్టం అని చెప్పవచ్చు. ఇక ఆ పాత్రకి విజయ్ పూర్తి న్యాయం చేశాడు. అర్జునుడిగా ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ మెప్పించింది. విజయ్ తన ఇమేజ్కి భిన్నంగా చేసిన ఈ అర్జునుడి పాత్ర ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని ఇస్తుంది అనడంలో సందేహం లేదు.